వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం పనస గింజలతో పకోడా అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది ఆయిల్ అనేది కూడా మనకి పీలవదండి, చాలా బాగుంటాయి. వీటిని తయారు చేసే విధానం చూపిస్తాను. మనం ముందుగా పనస గింజలను తీసుకోవాలండి. పనస గింజలు తీసుకొని పైన తోలు ఉంటుంది కదండి, అదంతా మనం తీసేసుకోవాలి. అది కొంచెం లేట్ అవుతుందండి, నిదానంగా తీసుకోవాలి. మనం చాకు తీసుకొని నిదానంగా తీసుకోవాలి. తోలు అనేది ఉండకూడదండి, ఉంటే మనకి మళ్ళీ పకోడా వేసినప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకని మనం నీట్గా నిదానంగా తోలు అనేది తీసేసుకోవాలండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఎందుకు మనం ఇన్ని రోజులు చేసుకోలేదని అనిపిస్తాయి, అంత బాగుంటాయి. మనకి పనస గింజలు తోలు తీసేదే లేట్ అండి, కొరవంతా మనకి తొందరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ మనం నిదానంగా తీసేసుకోవాలి. చూడండి, మొత్తం తీసేసాను. నేను మొత్తం ముందుగానే తీసి పెట్టుకున్నానండి, మీకోసం చూపించేదానికి ఒకదానికి తీసి చూపించాను. ఇవి ఎట్లా కడుక్కోవాలనేది చూపిస్తున్నాను. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం సాల్ట్ని బాగా కిందకి పైకి ఇట్లా 2-3 సార్లు, అంటే ఇంకేమన్నా మనకి పీసెస్ ఉంటాయండి చిన్న చిన్నవి, మనం తోలు తీసినాక కూడా అవన్నీ నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వస్తాయి. ఇట్లా మనం 2-3 సార్లు అనేసి కడిగేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని వాటర్లో మనం 2-3 సార్లు బాగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. మనం మామూలుగా పనస గింజలు ఎట్లా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఇట్లా అనగానే మనకి మెత్తగా అయిపోవాలి. ఇట్లా అంటంగానే మెత్తగా అయిపోతే మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ వాటర్ రాకుండా మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వాటర్ అనేది పోయకూడదు. మనం మిక్సీ జార్కి వేసేటప్పుడు కూడా వాటర్ అనేది పోయకూడదు. వాటర్ లేకుండానే మనం మిక్సీకి వేసుకోవాలి. మనకి ఇవి తొందరగానే మెదిగిపోతాయండి, మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. తొందరగానే మెదిగిపోతాయి. ఎందుకంటే ఇవి ఉడిగిపోయి ఉన్నాయి కదా, మనకి 2 తిప్పులకే మనకి అవి మెదిగిపోతాయి. చూడండి, ఈ విధంగాను నేను వాటర్ అనేది పోయకుండా ఈ విధంగా అనేది వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని మనం దీంట్లో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా మనం సన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకోవాలి. కొత్తిమీర కొంచెం, ఆనియన్స్ అండి, నేను పెద్ద గెడ్డ 1 తీసుకున్నాను, మీడియం అయితే 2 తీసుకోండి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు బియ్యపు పిండి అండి, 1 అరకప్పు బియ్యపు పిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలండి, 1 స్పూను. ఇది పచ్చి ధనియాల పొడి అండి, 1 స్పూన్ వేసేసుకొని దీంట్లోకి మనం సాల్ట్ అండి. సాల్ట్ అనేది మనం గింజల్లో ఉడకబెట్టేటప్పుడు వేస్తున్నాం కదా, మనం చూసుకొని మనం వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలండి. వాటర్ పోసుకోకుండా ముందు మనం కలిపి చూసుకోవాలి. ఎందుకంటే పనస గింజల్లో తడి ఉంటుంది, అందుకని మనం ముందు కలుపు చూసుకుంటే తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి. మనం ఎట్లా పకోడాకి కలుపుకుంటామో కొంచెం గట్టిగా ఆ విధంగానే కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, కొంచెమే పడతాయి వాటర్ అనేది. చూడండి, అంతా కలిసిపోయింది. మనకి ఎక్కువేం పట్టవు, కొంచెం పడతాయి. కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు మనం అట్లా గట్టిగా పిసికినట్టు కలిపితే మనకి ఆనియన్స్ అన్నీ బాగా నలుగుతాయండి, అందుకని నేను ఇట్లా కలిపాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. అంత తొందరపడి ఒకేసారి వాటర్ పోసేస్తే మళ్ళీ మనకి జార్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు బాగా పకోడాకి వేసేటట్టు వచ్చేసింది కదా. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. చూడండి, నేను ముద్ద చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను, ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం మీడియంలో పెట్టేసుకొని
ఇప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా మనం వేసేసుకోవాలండి. మనకి కొంచెం చేతికి అతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ కానీ లేదా కొంచెం వాటర్లో కానీ మనం చేయి తడుపుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగా ఏగిపోతాయండి. మనం తొందరగా తీసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మళ్ళీ మనం మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని వేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఎన్ని విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా మనం పనస గింజలు తినమంటే తినరు. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. మనం ఇట్లా అన్నప్పుడు మనకి సౌండ్ అనేది రావాలా. అప్పుడు మనకి ఇట్లా అన్నప్పుడు సౌండ్ అనేది వస్తే మనకి ఏగిపోయినట్టు. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము. కొరవయ్యేంతా కూడా అట్లాగే వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.